ప్రియులారా, సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం 30వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవ వృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం మనం చదువుతున్నాం. ఏమంటూ ఉన్నాడు? నీతిమంతులు ఇచ్చు ఫలము జీవ వృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. ప్రియులారా, మరొకసారి అందరం చూద్దాం. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవ వృక్షము, జ్ఞానము గలవాడు ఇతరులను రక్షించుదురు. అమ్మా, రావాలి వాక్యం అందరికీ వచ్చిందే. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవ వృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నీతిమంతులు ఎవరు? బైబిల్ వాక్యం ఆదికాండంలో మనం చూస్తే, అతడు అనగా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇప్పుడు నీతిమంతులు ఎవరమ్మా? దేవుణ్ణి నమ్మినవారు. ఎలా నమ్మినవారు? ఉన్నది ఉన్నట్లుగా నమ్మినవారు. నో క్వశ్చన్, నో డౌట్, ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. ఉన్నది ఉన్నట్లుగా నమ్మినవారు. అమ్మ, దేవుడు నిన్ను దీవిస్తాడు తల్లి. ఆమేన్. ప్రభు తప్పక నీకున్న బంధకాల్లో నుంచి విడిపించగలిగిన సమర్థుడు. ఆమేన్. ఎలా విడిపిస్తాడు? అసలు ఎలా సాధ్యం? అసలు ఇది మనం ప్రయోగశాలలో ఎలా ప్రయోగించున్నాం? నేను చూపించు దేశమునకు వెళ్ళు. ఎక్కడికి? అక్కడెవరున్నారు? నా బ్రతుకు ఎలాగా? డౌటే లేదు. అమ్మ, ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉండగా మనం నీతి పెరుగుతూ రావాలి. నీతిమంతులుగా, నీతిమంతుడైన క్రీస్తు ప్రభులు వారి యొక్క సన్నిధిలో. ఎందుకు అంటే, నమ్మిన వారు ఆయన అడుగు జాడలలో. ఫాలో మీ అని అంటాడు, లీడర్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఫాలో మీ అన్న తర్వాత ఫాలోవర్స్ ఎక్కడికి? నో క్వశ్చన్. దేనికి? నో క్వశ్చన్. వెడితే ఏమవుతుంది? నో డౌట్. ప్రియులారా, ఫాలో మీ అన్న తర్వాత అబ్రహాము ఫాలో అవుతూ వచ్చాడు. ఇప్పుడు నీతిమంతుడు ఉన్నది ఉన్నట్లుగా నమ్మగలిగిన వాడు. అందుకనే రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఒక మాట అంటాడు పౌలు గారు. అమ్మ, ఏమంటూ ఉన్నాడు? రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. అమ్మ, మొదట ఏమంటూ ఉన్నాడు? విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఒకవేళ క్రీస్తునందు నీకు విశ్వాసం లేదు. ఏ విశ్వాసం లేదు? ఆయన నీ కొరకు వచ్చాడు, ఆయన నీ పాపముల కొరకు శిక్ష పొంది మరణించి భూస్థాపితము చేయబడి ఆయన తిరిగి లేచాడు, ఆయన పునరుత్థానుడు అని నువ్వు నమ్మకపోతే నువ్వు నీతిమంతుడివి కాదు, నీతిమంతురాలు కాదు. ఇప్పుడు నీవు నమ్మావు, నెమ్మదిగా నీ విశ్వాసం బలపడుతూ రావాలి. ప్రతి విషయంలోనూ నీ విశ్వాసం ఎదుగుతూ రావాలి. అబ్రహాము ఎదిగాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన అనుకున్నాడు, నీతిమంతుడుగా తీర్చిన దేవుని సన్నిధి నాతో ఉండాలి. నీతిమంతుడిగా తీర్చిన దేవుని యొక్క కనుదృష్టి నా మీద నిరంతరం ఉండాలి. అర్థం చేసుకోవాలి. నీతిమంతుడిగా
నన్ను మార్చిన దేవుని సన్నిధి నాతో ఉండాలి. నీతిమంతుడైన దేవుని దృష్టి నాపై నిలవాలి. అందుకని ఏం చేశాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి ఆయనతో ఉండునట్లుగా బలిపీఠాన్ని కడుతూ వచ్చాడు. ఆ బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద బలులు అర్పించి ఆయన అనేవాడు, ప్రభువా, ఈ బలి ఏ రీతిగా నీకు ఇంపైన సువాసనగా నీవు అంగీకరిస్తున్నావో నా బ్రతుకు కూడా నాయన నన్ను పిలిచిన నీవు అంగీకరించే రీతిగా మార్చు ప్రభువా. నీకు అంగీకారయోగ్యమైన బలి ఇదైతే అయ్యా, బలిని అర్పించి నన్ను నీవు ముందుగా అంగీకరించే రీతిగా నన్ను సిద్ధపరచు. ఎక్కడికి వెళ్ళినా దేవునికి బలిపీఠం కడుతూ వచ్చాడు. బలిపీఠం మీద బలి అర్పించే ముందు ఈయన ఆ బలి మీదకి వచ్చినట్లుగా దేవునికి అంగీకారమైన వ్యక్తిగా మార్చబడుతూ ఉండేవాడు. ఇప్పుడు అబ్రహాము ఆయన నీతిమంతుడు. ప్రియులరా, మనల్ని కూడా దేవుడు ఎలా చూడాలని ఆశపడుతున్నాడు తెలుసా? మార్నింగ్ ఆరాధన ఒకటే కాదు, మార్నింగ్ ఉదయం మనం చేతులెత్తి స్తుతించి నైవేద్యాన్ని సమర్పించడం ఒకటే కాదు. నీవు నిరంతరం దేవుని సన్నిధిలో నీతిమంతుడుగా మార్చబడుతూ నీతియుక్తమైన బ్రతుకు, అత్యున్నతమైన నీతియుక్తమైన బ్రతుకుగా సత్యమయున్న దేవుని సన్నిధిలో దినదినము ఎదుగుచ్చు ఆయన రూపంలో నువ్వు మార్చబడాలి అని దేవుడు తన యొక్క కృప నిరంతరం మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రియులరా, ఇక్కడ అంటాడు, నీతిమంతుడు ఇచ్చు ఫలము జీవవృక్షం. ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. నీతిమంతుడు అంటే ఏ పాపం లేనివాడు అని కాదు. వాల్ పోస్ట్ చూడగానే కొంత పాపం, కొన్ని దృశ్యాలు చూడగానే కొంత పాపం, లోకాన్ని, కారులు, ఆ బంగళాలు, ఆ ఐశ్వర్యాన్ని చూడగానే ఏదో ఒక తప్పుడు ఆలోచన తప్పుడిదే కావచ్చు. కానీ వెంటనే ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కట్టినట్లుగా నీవు, ప్రభువా, నీ యొక్క వాక్యమనే ఉదక స్నానము చేత నన్ను కడుగు అని నిత్యం దేవునితో నీ యొక్క బంధం, నీ యొక్క స్నేహం, నీ యొక్క సాన్నిహిత్యం కొనసాగిస్తూ, ప్రియ దేవుని బిడ్డ, నీవట ఇతరులకట జీవవృక్షం. ఆదికాండంలో జీవవృక్షం ఎవరు తీయద్దు. జీవవృక్షము అనగా అమరత్వానికి, దేవుని సన్నిధికి, సంతోషానికి, అవధులు లేని ఆనందానికి జీవవృక్షము సూచన. నీతిమంతుడు ఎలా ఉంటాడట? అమరత్వము పొందిన తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యమును అనుభవించే అమరత్వము కలిగిన దేవుని బిడ్డగా, దేవుని సన్నిధి తనతో నిత్యము ఉన్న వ్యక్తిగా నువ్వు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు వారికి సంతోషం, వారికి సమాధానం. ఎంత బాధలో ఉన్న వారితో నువ్వు మాట్లాడుతూ ఉన్నా నీ మాట ఎలా ఉంటుంది తెలుసా? ఈ అన్న మాట్లాడిన తర్వాత, ఈ అక్క మాట్లాడిన తర్వాత చాలా ఆనందంగా ఉందమ్మా. ఆ పాస్టర్ గారు మన ఇంటికి వచ్చి వెళ్ళాడే, నెమ్మది వచ్చిందమ్మా. ఈ తమ్ముడు నాతో మాట్లాడాడే, జీవితం మీద కొంత ఆశ కలిగిందమ్మా. ఎందుకంటే జీవవృక్ష ఫలము ఎటువంటిది అంటే అమరత్వము, దేవుని సన్నిధి, సంతోషము, అవధులు లేని ఆనందం ఆ జీవవృక్షంలో ఉంది. ప్రియులరా, అందుకే జీవవృక్ష ఫలములను ఇచ్చాడు. నీతిమంతుడట ఆ జీవవృక్ష ఫలముల బ్రతుకుతాడట. అందుకే జ్ఞానము గలవాడు ఇతరులను రక్షించును. ఏమిటయ్యా జ్ఞానం? శుక్రవారం నాడు కొంత ధ్యానం చేశాం ఆ జ్ఞానం గురించి.
ఈ జ్ఞానాత్మ కలిగిన వాడు తన్ను తాను రక్షించుకోవడమే కాదు, ఈ రక్షించబడిన జ్ఞానాత్మ కలిగిన వ్యక్తి చెడు నిర్ణయాలు తీసుకునే వారికి, తప్పుడు ఆలోచనలు చేసి నష్టపోయే వారికి, కన్నీటిలో ఉండి ఈదలేక బ్రతుకు ముగించుకుంటే బాగుండును అన్న భయంకరమైన కృంగుదలలో ఉన్న కుటుంబాలు, వారు క్రైస్తవులైనా వారు హైందవులైనా. ఆయన ఏమన్నాడు? ఇతరులను అన్నాడు, క్రైస్తవులను అనలే. మనం చాలాసార్లు పొరపడుతూ ఉంటాం. ఇతరులను ఏమన్నాడు? రక్షించును అంటే మనం సర్వసాధారణంగా ఆత్మల విషయంలోనే మాట్లాడుతూ ఉంటాం. దేవుడి మధ్యకాలంలో ప్రభుతో ఎక్కువ సహవాసం చేస్తూ ఉంటే ఒక్కొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ, ప్రభువా ఈ వాక్యం ఎందుకు నువ్వు ఈ గ్రంథంలో ఉంచావని అడుగుతూ ఉంటే ప్రభువుకున్న భారాన్ని మనకు తెలియపరుస్తూ వస్తూ ఉన్నాడు. ఆయన మనస్సు ఏమిటో మనకి తెలియపరుస్తూ వస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఇక్కడ ఆ బాధలో కృంగుదల్లో ఉన్న వారి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఎంతకాలం అమ్మా నీ వ్యాపారం? ఎన్ని గంటలమ్మా నీ ఉద్యోగం? ఎంత తిండి కొరకు ప్రాకులాడతావు? ఎంత నీ వైభవం కొరకు నువ్వు కష్టపడతావు? ఇక్కడ అంటూ ఉన్నాడు, నీవు నీతిమంతుడవైతే, ప్రశ్న మీరే, సమాధానం మీకే. నీవు నీతిమంతుడవైతే, దేవుని సన్నిధి నీతో ఉంటే, నిత్యము దేవుని యొక్క వాక్యము చేత కడగబడుచు దేవుని స్వరూపంలో మార్చబడాలి, ఆయన అడుగు జాడలలో నా జీవితం కొనసాగాలి అని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వాగ్దానాలను నువ్వు నమ్మగలిగితే, నీతిమంతుడుగా నువ్వేం చేయాలి అంటే ఇతరులకి నీవు జీవవృక్ష ఫలముగా నువ్వు నిలుచుదువుగాక. మన క్రైస్తవులు ఎలా ఉంటారో తెలుసా? నిన్న వారి వేళ వచ్చారో లేదో నాకు తెలియలేదు. నిన్న ఒకరు ఫోన్ చేశారు, మన సంఘానికి రారమ్మా. నేను అడిగా, చాలా విషయాలు చెప్పిన తర్వాత, అమ్మ ఒక్క మాట అడుగుతున్నాను, మీకు పరిశుద్ధుల సహవాసం ఉందే అన్నాను. ఉంది కానీ లేనట్టే అన్నారు. అమ్మ సేవకుడు వచ్చి మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని ధైర్యపరిచే సేవకుడు ఉన్నాడా అన్నాను. అయ్యా అటువంటి సేవకుడు లేడయ్యా అన్నారు. అమ్మ వాక్యాన్ని విరిచి వడ్డించి తినిపించగలిగిన పెద్దలు ఉన్నారా అన్నాడు. అసలే లేరయ్యా అంది. నేను ఒక మాట చెప్పాను, కనీసం అమ్మ ఎలా ఉన్నారు, బాగున్నారా, మంచిగా ఉన్నారు కదా, ప్రభు సహాయం చేస్తాడు, పర్వాలేదమ్మా అని మాట్లాడగలిగేవారు ఎవరు లేరయ్యా. నాకు ఆరోగ్యం బాగోకపోతే ఇది ఏదో పాపం చేసింది, పాపంలో ఉంది కనుక ఈ తీరని రోగంతో బాధపడుతుంది అని మా సంఘస్థులే అంటూ ఉన్నారయ్యా. అబ్బా, చూసారా, బాల్య స్థితి కంటే హీన స్థితిలో సంఘం ఉంటే ఎలా మాట్లాడతారు చూసారా. నేనట ఏదో పాపం చేశానటయ్యా, అందుకే ఈ రోగంతో బాధపడుతున్నానని పుల్ల పెట్టి ముళ్ళు పెట్టి గుచ్చుతూ ఉన్నారయ్యా. అప్పుడు నేను అన్నా, అమ్మా లోకంలో నుంచి వేరుపరచబడిన వారు, క్రీస్తును విశ్వసించి క్రీస్తు మార్గంలో సాగుతున్నవారు, పరిశుద్ధుల సహవాసం, క్రీస్తు ప్రభులు వారి యొక్క ప్రేమ, వాక్యము యొక్క ఆదరణ సంఘంలో నాటబడిన చెట్టు వలె అనుభవం లేకపోతే నేను అన్నాను, అమ్మ నువ్వు క్రైస్తవుడివైనా క్రైస్తవురాలువైనా వృధా అమ్మ, లోకంలో బ్రతుకుతున్నట్లే. అందుకనే తండ్రిగా నేను చెబుతూ ఉన్నాను, నా ప్రాణం ఉన్నంత వరకు, దేవుని సేవలో దేవుడు నన్ను వాడుకుంటున్నంత వరకు అమ్మ నీకు నేను తండ్రిగా ఉంటాను. అమ్మ నిన్ను ఆదరించే ఒక తల్లి ప్రేమ నా భార్య నిన్ను చూస్తుందమ్మా. మీరు ఆ ఊరిని ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి మహబూబ్ నగర్ వచ్చేయండి అన్నాను. ఎందుకు తెలుసా, చాలామంది రమ్మంటాను, మీరిచ్చే వాటి కొరకు కాదు తల్లి. ఇక్కడ అన్నాడు, నీతిమంతుల ఫలము జీవవృక్షం. క్రీస్తు ప్రభులు వారు చూడండి, ఆయన నీతిమంతుడు గనుక ఆయన
మన పాపాల కొరకు అమ్మ, మన వేదన, బాధ, మన యొక్క కన్నీరు, హృదయంలో గూడు కట్టుకున్న బాధ, వీటన్నిటి ద్వారా పొందబోయే నరకం, వీటన్నిటి నుంచి తప్పించడానికి ఆయన ప్రేమాస్వరూపిగా లోకానికి ప్రత్యక్షమయ్యాడు. అమ్మ, సంఘం ఎలా ఉండాలి తెలుసా? ప్రభువా, నన్ను దీవించయ్యా, నా బిడ్డల్ని దీవించయ్యా అని అడగడానికి ముందు నీవు దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి నమ్మి దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? అమ్మ చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను, అది కాలువల యోరను, దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. స్తోత్రం చెప్పండి. ప్రియులరా, నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మిన వాడు అయితే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ అంటాడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఏమి నమ్మాలి? అబ్రహాము ఏమి నమ్మాడు? ఏమి నమ్మినందున నీతిమంతుడిగా మార్చబడ్డాడు. నీవు ఏమి నమ్మాలి? దేవాతి దేవుడిని నీవు నమ్మి ఆయన నా కొరకు మరణించి భూస్థాపితము చేయబడి తిరిగి నన్ను నీతిమంతుడిగా తీర్చుటకు పునరుత్థానుడై లేచిన సజీవుడైన యేసు అని నమ్మిన నీవు నీతిమంతుడు. ఇప్పుడు నీతిమంతుడు ఎక్కడికి రావాలి అంటే ప్రియులరా, దేవుని సన్నిధికి రావాలి. ఇక్కడ చూడండి, వాడట ఎలా ఉంటాడట? నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు. ఎందుకు నాటబడ్డాడు? మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నీవేదో సంపాదించి ఇటులాగి వెనక నుంచి లాగి ముందు నుంచి లాగి పోగేసి నువ్వు కోటీశ్వరుడు అయ్యి బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టి ప్రభువు నన్ను ఆశీర్వదించాడు అని అంటే, ఒక్క తలాంతు తీసుకున్నవాడు అలాగే ఫీల్ అయ్యాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు 5 సంపాదించాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు 2 సంపాదించాడు. 1 తలాంతు సంపాదించిన వాడు నాకేం సంబంధం లేదన్నాడు. ఈనాడు సంఘాలు ఎలా ఉన్నాయి తెలుసా? 1 తలాంతు తీసుకున్నవాడు భూమిలో త్రవ్వి దాన్ని పాతి పెట్టిన అనుభవంలోనే నేడు క్రైస్తవ బ్రతుకు కొనసాగుతుంది. అడిగా ప్రభువుని, ప్రభువా, కొంతమంది అయ్యా మీరు మా ఇంటికి వస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, సంఘానికి వస్తున్నాం, సంఘంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆత్మీయ స్థితి బాగుంది, ఇంట్లో పరిస్థితులు బాగున్నాయి, అయ్యా ఆర్థికంగా బాగున్నాం, ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నాం, చాలా బాగున్నాం అని అంటే, కొన్ని కుటుంబాలు ఎలా ఉన్నారంటే ఆత్మీయంగా చాలా దిగజారిపోయిన పరిస్థితి, ఆర్థికంగా నలిగిపోతున్న పరిస్థితి, సంతోషం సమాధానం లేని పరిస్థితి. ఎందుకయ్యా అంటే నమ్మావు కానీ నీ బ్రతుకు దేవుని మీద ఆధారపడలేదు. ఇక్కడ నమ్ముట అనగా ఆనుకొనుట అనగా నాకు వేరే ఏ ఆధారం లేదు, నీవే నా ఆధారం అని నమ్మిన వాడు ఎలా ఉంటాడు అంటే నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు. ఈ చెట్టు ఎలా ఉంది అంటే ఆకు వాడదు, ఎప్పుడు పచ్చగా ఉంటుంది, తన కాలమందు ఫలమిస్తూ ఉంటుంది. దాని వేళ్ళు లోపల కంటే వెళ్ళాయి. వేసవకాలం వచ్చింది, నో భయం. ఎందుకు తెలుసా? నిరంతరం పారుతున్న జీవనది. ఏ నది? జీవనది ప్రక్కన నాటబడింది. చూస్తారా? చూద్దాం ప్రియులారా, ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మంచిది. యెహెజ్కేలు గ్రంథం అందరూ తీద్దాం, ఎందుకంటే వివరించడానికి సమయం లేదు కనుక. రాసుకునేవారు రాసుకోవచ్చు, గుర్తుంచుకునేవారు గుర్తుంచుకోవచ్చు. అమ్మ, యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 4 నుంచి 9 వచనాలు. 4 నుంచి యెహెజ్కేలు గ్రంథం
31వ అధ్యాయం. నీళ్లుండుట వలన, అమ్మ జాగ్రత్తగా, నీళ్లుండుట వలన అది మిక్కిలి గొప్పదాయను. లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను. అది ఉండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలములోని చెట్లన్నిటికీ ప్రవహించెను. కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయెను. దాని శాఖలు బహు విస్తారములాయెను. నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయెను. ఆకాశ పక్షులన్నీయు దాని శాఖలలో గూళ్ళు కట్టుకొనెను. భూజంతువులన్నీయు దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టెను. దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, నువ్వు క్రైస్తవుడిగా సంఘానికి వస్తే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నీ వల్ల అనేక మంది, చెట్టు అనగా ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి పోల్చి బైబిల్ గ్రంథం రాయబడింది. నీవు నాటబడిన సంఘంలో పారుతూ ఉన్న వాక్యం, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటూ ఉన్నాడు, అక్కడ లోతుగా నది ఉంది అంటే వాక్యము యొక్క లోతు, ప్రభులు వారి యొక్క ప్రేమ. అమ్మ, లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు చెప్పనసఖ్యము కాని ఆ ప్రేమ సంఘంలో నిలవాలి. నీ ద్వారా ఆ ప్రవాహం ఇతరులు, చెట్లు అనగా ఇతరులైనటువంటి వారు, ఇతరుల కుటుంబాలు. మనం కాస్త ముందుకెడితే యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 12వ వచనం. నది తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయును. వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. దేవునికి స్తోత్రం చెప్పాలి. అమ్మ, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 12వ వచనం ఏమంటుంది అంటే, నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. అమ్మ, జాగ్రత్తగా చూస్తున్నారు కదా, ఇక్కడ అంటాడు, నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్టు నెలకు కాయలు కాయను. వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించబడును. ప్రియులారా, చూసారా, యెహెజ్కేలు ప్రవక్త రాస్తున్న మాట ఏమిటి తెలుసా? యెహోవా యందు నమ్మిక ఉంచితే నువ్వు ఎక్కడ నాటబడతావంటే నీటి కాలువల యోరను నాటబడతావు. ఆ నీరు పరిశుద్ధ స్థలములో నుంచి పారుతూ వస్తుంది. నీవు వేళ్ళు లోపలికి తన్ని ఆకు నిత్యము పచ్చగా నిరంతరము కాయలు కాయుచుండగా వాటి పండ్లు, ప్రియులారా, ప్రేమ తెలియని ప్రజలు, క్రీస్తును గురించి ఎరుగని ప్రజలు, బాధలో ఉన్న ప్రజలు, ఇబ్బందిలో ఉన్న ప్రజలు, నీతిమంతుడుగా నీవు నాటబడితే, నాటబడిన స్థలంలో వేరు లోపలికి తన్ని నువ్వు పైకి ఎదుగుతూ ఫలిస్తూ ఉంటే నీ బ్రతుకు కాయ రాలిపోక, ఆకు వాడిపోక నిత్యము ఫలములతో అలా రాలుతూ ఉండడానికి కారణం ఏమిటి తెలుసా? నీవు గర్వించి, నేను సంఘంలో, నేను పెద్ద, నేను గొప్ప, నేను విస్తారమైన ఆస్తి, ఇదిగో నా సంపద, ఇదిగో నా తెలివి, నీవు అతిశయించి మురిసిపోయి గర్వించి నష్టపోవడానికి కాదు. నీవు నాటబడిన ఆ నదీ తీరమున ప్రవహించే నీరు అతి పరిశుద్ధ స్థలములో నుంచి ప్రవహిస్తుంది. ఆ ప్రవహించే నీటికి నువ్వు ఎదుగుతూ ఉన్నావు, నువ్వు ఫలిస్తూ ఉన్నావు. నీ ఆకులు ఔషధం. ఏమిటి తెలుసా? ఆకు నోటి మాట, నీవు మాట్లాడే ప్రతి మాట అమ్మా ఇతరులకి ఔషధంగా మారాలి. నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు. ఇప్పుడు నీ నోట వచ్చే ప్రతి మాట ఔషధం. చచ్చిపోతాడు అనుకున్న వాడికి కూడా వెళ్ళి, అమ్మా ఏం పర్వాలేదు, నా బ్రతుకు కూడా అంతే, చెడిపోయిన బ్రతుకు, ఎందుకు పనికిరాని జీవితం, సంఘానికి వెళ్ళగా దేవుడు నాలో జీవం ఉంచాడు, నాలో ఉన్న పాపం శాపాన్ని కొట్టివేశాడు, దేవుడు నన్ను దీవించాడు, అమ్మా నిన్ను దీవిస్తాడు.
అని నువ్వు ధైర్యం చెప్పి, నీకు టైం లేకపోయినా టైం తీసుకుని వెళ్ళి మోకాళ్ళు వేసి ఒకవేళ ప్రార్థించడానికి అవకాశం ఉంటే ప్రార్థించు. ప్రార్థించడానికి అనుకూలం లేకపోతే ఆ గృహంలో, అమ్మా బాగున్నారా, ఇగో ఈ 1/2 కేజీ ద్రాక్ష పళ్ళు పిల్లలకమ్మా, అమ్మా ఇగో 4 బత్తాయిలు ఉంచండి అమ్మా, వేరే ఉద్దేశం లేదమ్మా, దేవుడు నన్ను దీవించాడు, పిల్లలు ఉన్నారు కదా ఉంచండి, అన్నయ్య గారికి బాగోలేదు కదా, ఇదిగో ఈ 1 డజన్ అరటి పళ్ళు ఉంచండి. ఈ మాట ఉంది చూసావా, అది వాడికి ఔషధం. పిల్లరా, పండ్లు పండుతూ ఉన్నాయి కదా, ఎన్నటికీ రాలని పండ్లు అంటే ఏమిటి తెలుసా? నీ క్రియలు నీవు నాటబడింది నదీ తీరమునైతే ఆ నదిలో ప్రవహించుచున్న నీరు అతి పరిశుద్ధ స్థలంలో నుంచి ప్రవహిస్తూ ఉంటే, నీతిమంతుడిగా నువ్వు నాటబడి నువ్వు ఫలిస్తూ ఉంటే, ఆ ఫలములు ఎన్నటికీ రాలిపోని ఫలములు. నువ్వు నడుస్తున్నా, నువ్వు కూర్చున్నా, నువ్వు మాట్లాడినా, నువ్వు చూస్తూ ఉన్నా, సమస్తం ఎన్నటికీ మార్పు చెందని బ్రతుకు అనేకులకు దీవెన. ప్రియ బిడ్డ, ఎలా ఉన్నారా? దేవుడు నన్ను ఆశీర్వదించాడని నీవు, నీ పిల్లలు, నీ వ్యాపారం, నీ ఉద్యోగం గిరగీసుకుని బ్రతుకుతుంటే నీ యొక్క అభివృద్ధి వ్యర్థం, నీ ఉద్యోగం వ్యర్థం, నీ ఆరోగ్యం వ్యర్థం, నీ తెలివి వ్యర్థం, నీ కుటుంబం వ్యర్థం. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు సెలవిస్తున్నాడు, నీతిమంతుడు ఇచ్చు ఫలము ఏ వృక్షం? జీవ వృక్షం. నీవు మాట్లాడితే పనికి మళ్ళీ మాటలు కాదు, అత్త మాట్లాడితే కోళ్ళ కుళ్ళిపోయి, కోడలు మాట్లాడితే అత్త కుమిలిపోయి, భర్త మాట్లాడితే చిచ్చి ఈ దుర్మార్గుణ్ణి చేసుకుని ఎంత ఏందిరా ఈ జీవితం. బిడ్డ, ఇదే మన బ్రతుకు. ఒక్కసారి ఆలోచించండి. ఓ మనుష్యుడా, ఏమి విత్తుదో మోసపోకుడి దేవుడు. ప్రియ బిడ్డ, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నీవు అనేకులకు ఔషధంగా ఉండాలి తల్లి, అనేకులకు తృప్తినిచ్చే ఫలప్రదమైన నీతి వృక్షంగా నువ్వు మార్చబడాలి. నశించిపోతున్న లోకం. ఒక ఆయన నేను అడిగాను, ఏమయ్యా పడుకోవా అన్నాడు. ఏందయ్యా నిద్ర రాదా అన్నాడు. ఏమయ్యా తినవా అన్నాడు. ఆయన సేవకుడేం కాదు, మామూలు విశ్వాసి, చక్కగా ఎదుగుతున్న విశ్వాసి, ఎదిగిన విశ్వాసి, నదీ తీరమున నాటబడిన నీతి అను మస్తకి వృక్షమైన విశ్వాసి. చివరికి నీ మాట్లాడిగితే ఆయన అన్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఎలాగ నిద్ర వస్తుందయ్యా? ఏమయ్యా రోగమా? ఎలా నిద్ర వస్తుందయ్యా? ఏమయ్యా భార్య తేలా? మేలు అన్నాడు. అబ్బా, మరి పిల్లలేందయ్యా? శత్రువుల? ఆశీర్వదించబడిన వారు. అబ్బా, మరి దరిద్రమా? ఎంత మందికి పెట్టినా తరగని ఆస్తి. అబ్బా, మరి ఎందుకయ్యా నిద్ర రాదు అంటే, పాడైపోతున్న కుటుంబాలయ్యా, విడిపోతున్న భార్యాభర్తలయ్యా, ఏ కుటుంబంలో సంతోషం లేదయ్యా. ఏ ప్రాంతానికి వెళ్ళినా కన్నీటితో, బాబు అన్న మా కుటుంబం గురించి ప్రార్థన చేయన్నా, నా భర్త కొరకు ప్రార్థన చేయన్నా, నా పిల్లల కొరకు ప్రార్థన చేయన్నా, మా సంఘం విడిపోతుందన్న ప్రార్థన చేయన్నా, మా సంఘం రాజకీయ భయంకరమైన వ్యవస్థగా మారిపోయిందన్న నిద్ర ఎలా వస్తుంది పాస్టర్ గారు? ఒక్కొక్క ఇంటికి వెడితే బాధ, ఒక్కొక్క ఇంటికి వెడితే కన్నీరు, ఏం చెప్పాలో తెలియదు. ఇంటికి వచ్చి మంచం దగ్గర అలా మోకాళ్ళు వేస్తే ఇలా కన్నీరు కారుతూ ఉంటే, ప్రభు ఆ కుటుంబాన్ని కాపాడినైనా, ఈ కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, అయ్యా వీరి దంపతుల్ని ప్రభు సంతోషపరచునైనా. ఎక్కడ నిద్ర వస్తుందయ్యా? ఎక్కడ నిద్రపోవాలయ్యా? ఎప్పుడు తినాలయ్యా? తింటుంటే వాళ్ళ బాధలే గుర్తొస్తున్నాయ్యా, కడుపు నిండా అన్నం పోవట్లేదు. ఏందయ్యా సేవకుడువా? సేవకుడు కాదు కానీ దేవుని చేత ప్రేరేపించబడిన వాడిని. దేవుని బిడ్డలకి ఇంత దురవస్థ కలిగితే
పడుకోవడానికి ఇష్టం లేనివాడిని. ఒక్కసారి చప్పట్లు కూడా దేవుని మహిమపరచలా? ప్రియులరా, ఎంత మంచి భారం ఉన్న సంఘస్థుడమ్మా, ఒక్కసారి ఆలోచించండి. ఎంత భారం ఉంది చూడండి. అమ్మ, మీలో ఏ భారం ఉంది? మీలో ఏ వేదన ఉంది? దేని గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు తల్లి? అమ్మ, 5 తలాంతులు తీసుకున్నవాడు ఆయన ఆశతో నా యజమానుడు వస్తాడు, నా యజమానుడు వస్తాడు, నా యజమానుడు వస్తాడని నిద్రపోకుండా ఇంకొక 5 తలాంతులు సంపాదించడానికి ప్రయాసపడ్డాడు. అయ్యా, నువ్వు నమ్మకమైన వాడివి, ఇదిగో వీటన్నిటిపై నీకు అధికారం ఇస్తున్నాను. పిల్లరా, ఈ భూమి మీద సుఖం కొరకు ప్రయాసపడలే, ఈ భూమి మీద వైభవం కొరకు ప్రయాసపడలే, లోకాశల్ని ఆయన అనుభవించడానికి ప్రయాసపడలే. 2 తలాంతులు నా యజమానుడు వస్తాడేమో. ప్రియబిడ్డ, ఒక ప్రశ్న. నీకు బలం ఉంది కదా, జ్ఞానం ఉంది కదా, 1 తలాంతుడు కప్పిపెట్టినట్లు నీ బలాన్ని కప్పేస్తున్నావా? నీ తెలివిని కప్పేస్తున్నావా? నీ ఉపయోగపడి నీ జ్ఞానాన్ని కప్పిపెడుతూ ఉన్నావా? నీకొచ్చే జీతం నీకే సరిపోదని దాన్ని అలా కూడబెడుతూ ఉన్నావా? అబ్బా, నీకున్న ఏ వనరైనా దేవుడు నాకు ఇచ్చిన వరం, ఈ వనరు ప్రభువుకే నేను ఆయన మహిమార్థమై వాడాలి అని ఆశ నీకు లేదా? ఒక్కసారి ఆలోచించండి. ప్రభులు వారు వచ్చేస్తూ ఉన్నారమ్మా. మనమైన వెళ్ళిపోవడానికి దేవుడు పిలుపు సిద్ధంగా ఉంది. ప్రధాన దూత బోర తీసుకుని సిద్ధంగా ఉంది. ప్రధాన దూత బోర శబ్దము ఎప్పుడు వినబడుతుందో తెలియదా? ఎలా ఉన్నారా? ఏముందిలే భక్తి అనుకుంటూ ఉన్నావా? ఏదో బ్రతికేస్తాం అనుకుంటూ ఉన్నావా? ప్రియబిడ్డ, ఒక్కసారి ఆలోచించు. నీతిమంతుడు ఇచ్చు ఫలము ఏమిటమ్మా? జీవవృక్షం. అమ్మ, జ్ఞానము గలవాడు ఇతరుల్ని అమ్మ బాధల్లో నుంచి తీసుకొస్తాడు, కన్నీటి పరిస్థితుల నుంచి తీసుకొస్తాడు, పాపంలో నుంచి తీసుకొస్తాడు, వాడి నష్టంలోంచి తీసుకొస్తాడు. ప్రయాస పడుతూ ఉన్నావా? నేను ముగిస్తున్నాను. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఈ బల్ల ఏమి సూచిస్తుంది తెలుసా? యేసు ప్రేమ, యేసు ప్రయాస, యేసు ప్రభులు వారి త్యాగం, యేసు ప్రభులు వారి అమరత్వం జ్ఞాపకం చేస్తుంది. ఏ మనస్సు ఉంది నీకు? ఈ మనస్సు లేకపోతే నీ భక్తి వ్యర్థం, ఈ మనస్సు లేకపోతే నీ డాంబికం వ్యర్థం, ఈ మనస్సు లేకపోతే నీ ఉద్యోగం వ్యర్థం, ఈ మనస్సు లేకపోతే నీకు ఇవ్వబడిన వనరులు అన్నీ వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. ఇప్పుడు ఆలోచించే, ప్రభు కొరకు బ్రతకాలనుందా? ప్రభు కొరకు జీవించాలనుందా? అడుగు. ప్రభు తన యొక్క ధన నిధిని అనగా ఆయన గుప్పిలిని విప్పి ఇశ్రాయేలీలను నడిపించినట్లుగా నిన్ను కూడా నడిపించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రియబిడ్డ, ఒక్కసారి ప్రభు వైపు చూద్దామా? ప్రేమ కలిగిన వాని శరీరం ప్రేమను నింపాలి. త్యాగ పురుషుని యొక్క రక్తం త్యాగ సహితునిగా నేను మార్చాలి. మన కొరకు అర్పించబడిన ఆయన జీవితం అనేకులకు నీవు త్యాగ సహితమైన ప్రేమను పంచే వ్యక్తిత్వాన్ని నీకు అనుగ్రహించాలి. ఎంత కాలం నుంచి ప్రభు బలలో జీవిస్తున్నావు? మార్పు ఉందే? ఎంత కాలం నుంచి ప్రభు నీ శరీరము నీ రక్తము తిని త్రాగు అలవాట, ఆచారమా, మూఢభక్తే? ఈరోజు కళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు తెరిపించునుగాక, మనోనేత్రాలు వెలిగించబడునుగాక, మూతబడిపోతున్న విశ్వాస నేత్రాలు నిత్యము ప్రభు వైపు తేరి చూచున్నట్లుగా ఆయన కృప అనుగ్రహించునుగాక. ఇప్పుడు అంటాడు, నీతిమంతుడు ఇచ్చు ఫలము జీవవృక్షం. జ్ఞానము గలవాడు ఇతరులను రక్షించు. ఒకవేళ నువ్వు నీతి కలిగి ఉంటే, నీవు దేవుని నీతి కలిగి నీతిమంతుడుగా నువ్వు ఉంటే, ఈ రోజు నుంచి ప్రభువా నన్ను వాడుకో,
ఎస్, అనేక మంది సేవకుడు ఎన్ని కుటుంబాన్ని దర్శించగలడయ్యా? ఈ సేవకుడు ఎంత మందిని ఆదరించగలడు ప్రభువా? నేను కూడా సేవకునితో పాలి భాగస్తున్నాయి. నేను కూడా సేవకుని వలె బాధలో ఉన్న కుటుంబానికి వెళ్ళి ఆదరించే కృప నాకు నువ్వు దయచేయి అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో, అమ్మా నీ జీవితం వర్ధిల్లుద్ది చూడు, నీ కుటుంబం ఎదుగుద్దు చూడు, నీ కుటుంబం అద్భుతమైన ఉన్నత స్థితిలో. ఎలాగ తెలుసా? ఒక్క మాట చదివి ముగించేద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ ఇక్కడ అంటూ ఉన్నాడు, బుద్ధిమంతులైతే. అమ్మ ఎవరు? బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. అమ్మా అంటే చచ్చిపోయిన తర్వాత నేను నక్షత్రం చేస్తానని కాదు. ఇలాగ ఈరోజు బ్రతుకుతానని ఒక తీర్మానం చేసుకో, అలా బ్రతుకు. నీతిమంతుడిచ్చు ఫలము జ్ఞానము గలవారు ఇతరులను, అది గనక నువ్వు చేయగలిగితే ఎలా ఉంటావు తెలుసా? విలియం కేరీ ఇంగ్లాండ్లో పుట్టినాడు. ఈరోజు బైబిల్ చేతిలో ఉంది అన్న, ప్రింటింగ్ తయారవుతుంది అన్న, ఒక ట్రైన్ మనం చూడగలుగుతూ ఉన్నామన్నా, ఎన్నో అద్భుతమైన గొప్ప గొప్ప కార్యాలు ఈ భారత వనిలో సృష్టించబడ్డాయన్నా. త్యాగ సహితమైన తన ప్రేమ, త్యాగ సహితమైన ఓర్పుతో కూడిన తన కార్యం నిరంతరము అగ్ని దహిస్తూ ఉంటే ఎలా కాలిపోతూ ఉంటుందో అలా కాలిపోతూ ఉన్న ఆయన జీవితం ఈనాడు భయంకరమైన సతీ సహగమనం అనేటువంటి భయంకరమైన ఘోరమైన దుష్కార్యం, దాని నుంచి భారతదేశం విడుదల పొందింది. ఎంతోమంది ఈ భయంకరమైన బంధకాల్లో నుంచి సమాజం విడుదల పొందింది. ఒక యూనివర్సిటీని స్థాపించి అన్ని వర్గాలు, అన్ని ప్రజలు బాగుండాలని ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతూ ఉన్నానంటే, ప్రియ దేవుని బిడ్డ విలియం కేరీ గారు దేవుని కృపలో వాడబడుటను బట్టి నేను ఇక్కడ నిలబడున్నాను. నీ జీవితం, నా జీవితం ఆకాశ మండలములోని జ్యోతి విలియం కేరీ. భూమి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. విలియం కేరీ నక్షత్రముల నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాడు. ఎందుకు అంటే ఆయన నీతియుక్తమైన బ్రతుకు అనేకులకు జీవవృక్షంగా మార్చబడ్డాడు. ఈరోజు నీ తీర్మానం ఏమిటి? పనికి మాలిన ప్రేమలు, పనికి మాలిన కార్యకలాపాలు, నశించిపోయే నేత్రాశలు, అంతర్ధానమైపోయే శరీర కోరికలు, పాపానికి ఈడ్చుకు వెళ్ళి నరకంలో పడేసే ఈ యొక్క లోక సుఖ భోగాలు విడిచిపెట్టు. అమ్మ నిరంతరం ప్రకాశిస్తావు. ఎప్పుడు జ్వలిస్తూ జ్యోతిలా అనేకుల మన్ననలను పొందుతావు. చదువు లేకపోయినా, తెలివి లేకపోయినా నీతియుక్తమైన బ్రతుకుగా సంఘంలో, పరిశుద్ధ స్థలంలో, దేవుని సన్నిధితో నాటబడు. దేవుడు నిన్ను ఉన్నత శిఖరాలకు నడిపిస్తాడు. అందరూ మోకాళ్ళు వేద్దాం.